వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. సింప్లిఫికేషన్ లో మనం ఆల్రెడీ 260 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. 261 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 261. ఏ ట్యాంక్ 2/5 full. If 16 liters of water is added to the tank, it becomes 6/7 full. ది కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి, ఒక ట్యాంక్ 2/5 వంతు నిండు ఉందండి. 2/5 వంతు నిండు ఉంది. ట్యాంక్ లో 16 లీటర్లు కలిపితే అది 6/7 నిండుతుందండి. 6/7 నిండి ఉంటుంది. అయితే ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత? ట్యాంక్ యొక్క సామర్థ్యం అని అడిగాడండి. చూడండి, ఒక ట్యాంక్ 2/5 వంతు నిండింది. 2/5 వంతు నిండిందంటే మనకి ఖచ్చితంగా ఇక్కడ 5తో భాగించబడాలండి. 5తో భాగించబడింది మనకి ఆన్సర్ చూడండి ఏముందండి, మనకి 35 ఉంది కాబట్టి 35 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, అంటే 35 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇక్కడ మీరు చూసుకోండి ఏ పార్ట్ అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నామండి. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎక్స్ లీటర్స్ అనుకోండి. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎక్స్ లీటర్లు అనుకున్నట్లయితే ఎంత నిండుతుందండి? 2/5 వంతు నిండుతుందండి. అంటే 2 నిండి ఉంది, నిండి ఉంది అంటే 2x/5 పార్ట్ నిండి ఉంది అనమాట అర్థం. అంటే 2x/5 లీటర్స్ అనేది ఆ ట్యాంక్ లో ఉంది. దానికి 16 లీటర్లు కలిపితే అంటే 16 కలిపితే ఏమవుతుందండి? 6/7 నిండుతుందంటే 6x/7 అవుతుంది అనమాట. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. దీన్ని సాల్వ్ చేయాలంటే ఈ 16 ఉంచండి, 2x పంపించాలి. అంటే 6x/7 మైనస్ 2x/5 ఈజ్ ఈక్వల్ టు 16 అండి. చూడండి, రిజల్ట్ అనేది హోల్ నెంబర్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్స్ అనే నెంబర్ అనేది దేంతో 7తో డివిజన్ అవ్వాలి, 5తో డివిజన్ అవ్వాలండి. ఆ రెండింటితో డివిజన్ అయింది ఇదే కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనము చూడగానే ఆప్షన్ పెట్టేసాం. మనం అన్ని సందర్భాలు అలా కాకపోవచ్చు కాబట్టి లెక్క ఎలా మనం చేయాలనేది ప్రాసెస్ చేద్దామండి. ఓకేనండి, ఎక్కువ శాతం 70% వరకు మనం కింద డినామినేటర్ బట్టి ఆన్సర్ వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భంలో వెళ్ళలేమండి, ఎందుకంటే పాయింట్లు కూడా రావచ్చండి. ఇక్కడ 1.5 ఇక్కడ 3.5 అని వచ్చి అనుకోండి, మైనస్ చేసిన కూడా 0.5 మరి ఉండదు కదా. కాబట్టి అలాంటప్పుడు మనకి కొన్ని సందర్భంలో కాకపోవచ్చు, కానీ ఎక్కువ సందర్భంలో అదే మనకు ఆన్సర్ అవుతుందని చూద్దాం. మనకి ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఎల్సిఎం చేశాను అనుకోండి, ఎంత అవుతుందండి? 35 అవుతుందండి. ఇప్పుడు 6/5 30 అవుతుంది. 30x మైనస్ 7 14x అండి ఈజ్ ఈక్వల్ టు 16 అండి. అప్పుడు ఏమవుతుందండి? 16x/35 ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుందండి. ఈ 16 క్యాన్సిల్ అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 35 అవుతుందండి. అంటే ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అండి? 35 లీటర్లు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 162. ఏ డ్రమ్ ఆఫ్ కెరోసిన్ ఈజ్ 3/4 ఫుల్ అండి. When 30 liters of kerosene is drawn from it, it remains 7/12 full. The capacity of the drum is అంటే కిరోసిన్ యొక్క డ్రమ్ము 3/4 నిండి ఉందంట. దాని నుంచి 30 లీటర్ల కిరోసిన్ తీసినప్పుడు అది 7/12 నిండి ఉంటుందంట. అయితే డ్రమ్ యొక్క సామర్థ్యం ఎంత అడిగాడండి. డ్రమ్ యొక్క సామర్థ్యం ఎంత అడిగాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఏముందంటే, ఇక్కడ 3/4 ఉంది, ఇక్కడ 7/12 ఉందండి. అంటే 4తోని 12తో భాగించబడాలండి. అంటే 12తో భాగించబడిన ప్రతి ఒక్కటి కూడా 4తో భాగించబడుతుంది కాబట్టి 12తో ఇది ఒకటి భాగించబడుతుందండి. ఇది భాగించబడట్లేదు, ఇది భాగించబడట్లేదు, ఇది భాగించబడుతుందండి 12తో. ఓకేనండి, కాబట్టి ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ అవ్వచ్చు లేదా ఫోర్త్ వన్ అవ్వచ్చు అండి. చూడండి, ఆప్షన్స్ రెండు ఎలిమినేట్ చేయగలిగామండి, మొత్తం ఎలిమినేట్ చేయలేకపోయాము. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ అనేది గుర్తించాలి అంటే మళ్ళీ లెక్క మొత్తం చేసుకోవాలి. ఒక కిరోసిన్ డ్రమ్ 3/4 ఉందండి. అంటే కిరోసిన్ యొక్క డ్రమ్ యొక్క సామర్థ్యం ఎక్స్ లీటర్లను తీసుకున్నట్లయితే ఎంత నిండి ఉందండి? 3x/4 ఉందని అర్థం అనమాట. 3/4 వంతు నిండింది కదా, 3x/4 అంటే దాని నుంచి 30 లీటర్లు బయటకు తీసేస్తే ఎంత అవుతుందండి? 7x/12 అవుతుందండి. 7x/12 అవుతుంది. ఇప్పుడు -30 ఇటు పంపించండి, 7x/12 తీసుకొచ్చండి. 7x/12 3x/4 మైనస్ 7x/12 ఈజ్ ఈక్వల్ టు +30 అండి. ఓకేనండి, దీన్ని బట్టి మనం చేయండి. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి? 12 అవుతుందండి. మనకి చూడండి, ఇక్కడ మనకి 3తో రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఉంది. ఓకే, వదలండి. ఒక చూద్దాం, 12 అయింది కాబట్టి 4తో 4 3 12 కాబట్టి 3 × 3 అంటే 9x అవుతుందండి. 12 1 12 కాబట్టి 7x వస్తుందండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 30 అండి. ఇప్పుడు చూడండి 9 - 7 అంటే 2 వస్తుందండి. అంటే 2x/12 ఈజ్ ఈక్వల్ టు 30 అండి. 2 1 2 6 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 30 × 6 అండి. అంటే 180 లీటర్లు అవుతుంది. 180 లీటర్లు అండి. ఇది మనకు ఆన్సర్. అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, మనం టిక్ పెట్టిన దానిలో ఏదో ఒకటి ఆన్సర్ అయిందండి. అంటే 100% మనం రాంగ్ అని కొట్టిన మాత్రం 100% రాంగ్ అయిపోతుందండి. అది మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఎలిమినేషన్ విధానం అనమాట ఇది. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి,
మనకి ఎలిమినేషన్ విధానంలో ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. ఎలిమినేషన్ చేయలేము కరెక్ట్ గా, కాబట్టి వద్దు. 180 కూడా ఎలిమినేట్ చేయొచ్చు, అంటే 120 కూడా ఎలిమినేట్ చేయొచ్చేమని చూశాను. ఓకే, అటువంటి మెథడ్స్ ఏమో మనకు ఉంటే మనం ఆటోమేటిక్గా మనం చెప్తానంటే ప్రాబ్లం ఏం లేదు. ఇంకెవరికైనా అటువంటి ఐడియాస్ వస్తే ట్రై చేయండి. ఓకేనండి, అది జెన్యూన్ ఐడియా అవ్వాలంటే ఒక్కదానికే పనిచేస్తే కాదు, అన్నింటికి పనిచేయాలి. అలాంటిది చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, 263 చూడండి. A tin of oil was 5/8 full when 10 bottles of oil were taken out and 8 bottles of oil was poured into it. It was 3/5 full. And how many bottles of oil can the tin contain అని ఇచ్చాడు. చూడండి, ఒక టిన్ నూనె ఎంత ఉందంటే, నూనె టిన్ అనమాట. ఇది నూనె టిన్ 5/8 లీటర్లు నిండు, 5/8 భాగం నిండి ఉందండి. 10 సీసాలు నూనె బయటికి తీసి 8 బాటిల్ నీళ్ళు పోసాడండి, నూనె పోసాడండి. అది 3/5 నిండింది. 3/5 భాగం నిండి, ఇక్కడ భాగం అని రాసుకోండి, ఇక్కడ భాగం అని రాసుకోండి, ఇక్కడ భాగం అని రాసుకోండి, పార్ట్ కాబట్టి. టిన్ ఎన్ని సీసాల నూనె కలిగి ఉంటుంది అనండి. టిన్ అనేది ఎక్స్ లీటర్ అంటే ఎక్స్ సీసాల నూనె కలిగి ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి అంటే, మొదట్లో మనకి 5/8 నిండి ఉందండి, అంటే 5x/8 అండి. దాని నుంచి 10 లీటర్లు ఏం చేశాడండి, బయటకు తీసాడు కాబట్టి మైనస్ వస్తుందండి. -10 8 లీటర్లు కలిపాడు కాబట్టి +8 అండి. ఈక్వల్ అప్పుడు ఏమవుతుందండి, 3/5 భాగం నిండి ఉంటుంది కాబట్టి 3x/5 అండి. 3x/5. ఇప్పుడు చూడండి, 8తోనే 5తో రెండింటితో భాగించబడాలండి. 8తో 5తో భాగించబడేది 40 కాబట్టి, అంటే 40 కానీ 80 కానీ ఆన్సర్ అవ్వాలండి. మనకి ఏది ఆన్సర్ అవుతుందో చూద్దామండి. ఈ 2 అయితే ఆన్సర్స్ అయ్యే అవకాశం లేదండి, ఎందుకంటే ఇది 5తో పోతుంది 2 కానీ 8తో 2 పోవండి, కాబట్టి 2 ఆన్సర్స్ కావు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అండి. మనకి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి మాక్సిమం మనకి 8 అవ్వచ్చు. చూద్దాం ఒకసారి, అంటే ఈ డిఫరెన్స్ అనమాట. 5x/8 ఈ 3x/5 ని తీసుకొచ్చారు, -3x/5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి -10 + 8 అంటే -2 అవుతుంది. ఇటు వస్తే +2 అవుతుందండి. ఇప్పుడు ఎల్సిఎం చేసండి, ఎల్సిఎం ఎంత అవుతుందండి, 40 అవుతుంది. ఈ రెండు చూడండి, 5 5 25x, 8 3 24 అండి, ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఈ 25 - 24 అంటే మనకి x వస్తుంది. x/40 ఈజ్ ఈక్వల్ టు 2 అండి, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 × 40 అవుతుందండి. 2 × 40 కాబట్టి 80 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే నేను చూడండి, డైరెక్ట్ గా ఎందుకు 80 అని నేను చెప్పాను, కానీ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే, అన్ని సందర్భాలు ఇది కరెక్ట్ కాదండి. కాబట్టి ఆప్షన్స్ ఈ 2 మాత్రం 100% రాంగ్ అండి. ఈ రెండింటిలో మాత్రం కరెక్ట్ అనేది మీరు అలా చేస్తున్న కొద్ది మీకు ఐడియాస్ వస్తుంటారు తప్ప, కానీ మీరు ఏదో చెప్పాను కదండి వెంటనే అక్కడ 2 ఉంది కదని 80 మాత్రం వెళ్ళిపోవద్దండి. అక్కడ లెక్క బట్టి చూసుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ విన్నాలు నేను ఎలా చేస్తున్నానంటే 5/8 ఇక్కడ ఉందండి, ఇక్కడ 3/5 ఉందండి. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 24 వస్తుంది కాబట్టి రెండింటి డిఫరెన్స్ 1 కాబట్టి, ఈ డిఫరెన్స్ ఇక్కడ చూస్తే 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎల్సిఎం ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి 80 వచ్చే అవకాశం ఉందని నేను డిసైడ్ అవుతున్నానండి. ఓకే అండి, ఇక్కడ పైన 1 వస్తుందండి, 1/40. ఇక్కడ బయట ఏమొస్తుంది, 2 వస్తుందండి. ఈ 40 ఇటు వెళ్ళిపోతుంది, ఏమవుతుందండి, ఇంటూ అవుతుంది. 2 × 40 80. ఆ విధంగా నేను డిసైడ్ చేసి చెప్పానండి. అంత వెంటనే మీకు ఐడియా అంటే చూడండి, ఇది షార్ట్ ప్రాసెస్, అందరికి ఇది అలవాటు అవ్వలేదు కాబట్టి నేను ఈ మోడల్ లో మనం చేయట్లేదండి. ఈ మోడల్ అంతా కూడా మనం కిరణ్ పబ్లికేషన్ చేద్దామండి. అంటే ఇలా షార్ట్ లో కిరణ్ పబ్లికేషన్ లో అంత ఫాస్ట్ గా చేయగలిగితే చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 264 అండి. 1 meter of an object is to be represented 10 centimeters on the drawing scale. The representative fraction RF అనే representative fraction ఒకటే ఆఫ్ ది స్కేల్ ఇస్ అన్నాడు. అంటే చూడండి, మనకు ఇప్పుడు ఏదైనా డ్రాయింగ్ గీసామనుకోండి, దాంట్లో స్కేల్ అని రాస్తామండి. స్కేల్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు డాష్ అండ్ సంథింగ్ అని రాస్తామండి. ఆ స్కేల్ కనుక్కోవాలండి. 1 meter ఆబ్జెక్ట్ ని ఎలా చూపిస్తుందండి, 10 సెంటీమీటర్లుగా చూపిస్తుందండి. అంటే 1 meter ఆబ్జెక్ట్ ని 10 సెంటీమీటర్లుగా చూపిస్తుందండి. అయినట్లయితే ఆ స్కేల్ యొక్క కనీస కొలత కావాలంటే, కనీస కొలత అంటే ఏం లేదండి, ఎప్పుడు కూడా స్కేల్ యొక్క కొలత అనేది సెంటీమీటర్లో చూపిస్తామండి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే చూడండి, 10 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అండి. 1 మీటర్ అయితే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1/10 మీటర్లు అవుతుందండి. అంటే 1/10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1/10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 265 అండి. ఎన్ ఏరియా ఆఫ్ 100 square centimeters on the map represent an area 49 square kilometers అండి on the field. The RF అంటే representative fraction
రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఆఫ్ ది స్కేల్ టు బి యూజ్డ్ ఈజ్ అని ఇచ్చాడండి. అంటే చూడండి ఏమి ఇచ్చాడు చూడండి, 100 చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణం అనేది మ్యాప్ లో 49 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చూపిస్తుంది. 49 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సూచిస్తుంది. అయితే మైదానంలో ఉపయోగించిన స్కేల్ ఎంత అండి? స్కేల్ అంటే చాలు, మన తెలుగులో అయితే స్కేలు, ఇంగ్లీష్ అయితే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటాం. ఆ స్కేల్ ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు 100 చదరపు సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 కిలోమీటర్ స్క్వేర్ అండి, చదరపు కిలోమీటర్ అనమాట. ఆ విధంగా ఇచ్చినప్పుడు దీన్ని కిలోమీటర్ని మార్చండి, కిలోమీటర్ని మీటర్లో మార్చండి. ఓకేనండి, సెంటీమీటర్ స్క్వేర్ కదా ఈజ్ ఈక్వల్ టు దీన్ని మీటర్లో మార్చాలంటే ఏం చేయాలంటే 49 ఇంటూ 1 కిలోమీటర్ అంటే 1000 కాబట్టి 1000 ఇంటూ 1000 అవుతుందండి. కిలోమీటర్ స్క్వేర్ కాబట్టి 1000 ఇంటూ 1000 అవుతుందండి. ఇప్పుడు 1 సెంటీమీటర్ స్క్వేర్ కావాలంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ 1 సెంటీమీటర్ స్క్వేర్ కావాలనుకోండి మనకి వాల్యూ ఎక్కువైపోతుందండి. మనకి స్కేల్ అనేది మీటర్లో చూపిద్దామా కిలోమీటర్లో చూపిద్దామా? కిలోమీటర్లో చూపించాం అనుకోండి, ఇక్కడ మనకి ఈ రిప్రజెంటేటివ్ స్కేల్ అనేది మనకి కిలోమీటర్లని కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఇక్కడ 100 వెళ్ళిపోయింది అనుకోండి, 1000 ఇంటూ 1000 అంటే మీటర్లో వచ్చేస్తుంది. ఒక పని చేద్దామండి, 100 సెంటీమీటర్ ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంది కాబట్టి మనము ఏం చేద్దామండి, 10 సెంటీమీటర్లను తీసుకుందామండి, హోల్ స్క్వేర్ కదా ఇది. ఎందుకంటే మనకి స్కేల్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి, సెంటీమీటర్ లో ఉంటుందండి. స్కేల్ అనేది ఓన్లీ సెంటీమీటర్, అంటే స్కేల్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ యాక్సిస్ పై 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఒక 10 యూనిట్స్ అని అలా రాసి ఉంటుందండి. వై యాక్సిస్ పై 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఒక 25 యూనిట్స్ అని అలా రాసి ఉంటుంది. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు కావాలి కాబట్టి ఇక్కడ స్క్వేర్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని నేను 10 సెంటీమీటర్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నానండి. దీన్ని 7 కిలోమీటర్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నానండి. అంటే మనకి కొద్దిగా ఉపయోగపడుతుంది. స్క్వేర్ పోయింది అనుకోండి, అప్పుడు 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ 7 కిలోమీటర్లు అండి. అంటే 10 సెంటీమీటర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇంటూ 7 కిలోమీటర్స్ కాబట్టి 7 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు కాబట్టి ఇంటూ 1000 చేసాము. ఒక మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్, 100 సెంటీమీటర్లు కాబట్టి ఇంటూ 100 చేసామండి. అంటే ఇది ఎంత పెద్ద వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ 1 సెంటీమీటర్ కావాలి, 1 సెంటీమీటర్ కావాలంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎన్ని సున్నాలు అండి, 1 ఇంటూ ఇక్కడ 3 సున్నాలు, ఇది 1 సున్నా, 4 సున్నాలు అవుతాయి. 7 ఇంటూ 10,000 అంటే ఎంత అవుతుందండి, 70,000 అవుతుంది. ఓకేనండి, 70,000 ఉంటే కరెక్ట్ అండి, అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/70,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, 70,000 కదా, ఓకే 70,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది మనకి రిప్రజెంటేషన్ స్కేల్ అనమాట. ఓకేనండి, అంటే రివర్స్ ఆర్డర్ లో మనం తీసుకురావాలి. అంటే ఇక్కడ సెంటీమీటర్లు వచ్చింది కదండి, అది తీసుకొచ్చేస్తే మనకి 1/70,000 అవుతుంది అనమాట. స్కేల్ ఆ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 266 అండి. ది ఫ్లూయిడ్ కంటైన్డ్ ఇన్ ఏ బాస్కెట్ కెన్ ఫిల్ 4 large bottles or 7 small bottles. A full large bottle is used to fill an empty small bottle. What fraction of fluid is left over in the large bottle when the small bottle 1 is full అని ఇచ్చారండి. చూడండి, ఒక బకెట్ లో ఉన్న ద్రవము 4 పెద్ద సీసాలు లేదా 7 చిన్న సీసాలతో నింపుకోమండి. 4 పెద్ద సీసాలు అంటే 4 బిగ్ సీసాలు అని బి అని తీసుకున్నామండి. 7 చిన్న సీసాలు కాబట్టి 7 ఎస్ అని తీసుకున్నామండి. చిన్న సీసాలని స్మాల్ అని తీసుకున్నాం. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అనమాట. అంటే ఒక ట్యాంక్ కెపాసిటీ ఎక్స్ అనుకోండి, అది ఎలా ఉంటుందంటే 4B కి 7S కి ఈక్వల్ అనమాట. అంటే 4 బాటిల్స్ అంతా 7S ఉందన్నమాట. ఆ విధంగా తీసుకుంటే బాటిల్ బై ఎస్ తీసుకున్నాను, బాటిల్ కాదు ఇది బిగ్ బై స్మాల్ తీసుకున్నట్లయితే ఏమవుద్ది అంటే 7/4 అవుతుంది. అంటే బిగ్ అనేది 7 లీటర్ అనుకోండి ఇక్కడ, అంటే 7 లీటర్లు 14 లీటర్స్ అవ్వచ్చు, 21 లీటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బిగ్ అనేది 7 లీటర్స్ అయితే స్మాల్ అనేది ఏమవుతుందండి 4 లీటర్స్ అవుతుందండి. బిగ్ అనేది 7 లీటర్స్ అయితే స్మాల్ అనేది ఏమవుతుందండి 4 లీటర్స్ అవుతుందండి. అంటే ఇలా ఫ్రాక్షన్ రూపంలో ఉంటే అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ వరకు మనం చూసామండి, ఇంక మనం చదవలే. ఖాళీ చిన్న బాటిల్ నింపడానికి పూర్తి పెద్ద బాటిల్ ఉపయోగించబడుతుంది. చిన్నది నిండినప్పుడు పెద్ద సీసాల ద్రవం యొక్క ఏ భాగం వదిలివేయబడుతుంది అన్నాడండి. ఇప్పుడు చిన్నది 4 లీటర్లు అండి. ఈ 7 లీటర్ల నుంచి 4 లీటర్లు నింపామనుకోండి, నింపేసిన తర్వాత ఇంకెంత మిగిలిపోతుందండి, 3 లీటర్లు మిగిలిపోతుందండి. అంతే కదండి, 3 లీటర్లు మిగిలిపోతుంది. చూడు, చిన్నది నింపినప్పుడు పెద్ద సీసాలో ద్రవం యొక్క ఏ భాగం వదిలివేయబడుతుంది, 3 లీటర్లు వదిలివేయబడుతుంది. మొత్తం ఎంత అండి, 7 లీటర్లు అండి. అంటే 3/7 భాగం వదిలివేయబడుతుంది అని అర్థం అనమాట. ఓకేనండి, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 267 అండి. టు ఫిల్ ఎ ట్యాంక్ 25 buckets of water is required.
How many buckets of water will be required to fill the same tank if capacity of bucket is reduced to 2/5 of its represent అని ఇచ్చాడండి. అంటే చూడండి, ట్యాంక్ నింపడానికి 25 బకెట్లు అవసరం పడుతుంది. అంటే ఒక ట్యాంక్ యొక్క కెపాసిటీ ఏమవుతుందండి 25 బకెట్లు, కాబట్టి 25 ఎక్స్ అని తీసుకొచ్చాను. అంటే బకెట్ యొక్క సామర్థ్యం ఎక్స్ అని తీసుకున్నాను నేను ఇంకా. ఓకేనండి. ప్రస్తుతం బకెట్ యొక్క సామర్థ్యాన్ని 2/5 వంతుకు తగ్గించారండి. అంటే ఈ సామర్థ్యాన్ని 2/5 వంతు తగ్గించారంటే x ఇంటూ 2/5 అండి. అప్పుడు ఆ ట్యాంక్ నింపడానికి ఎన్ని బకెట్లు నీరు అవసరం అడిగారండి. ట్యాంక్ కెపాసిటీ ఎంత అయిందండి 25x అండి. ఇది ట్యాంక్ కెపాసిటీ, ఇది బకెట్. ఓకేనండి. బకెట్ సామర్థ్యం తగ్గించారండి. ఇప్పుడు ట్యాంక్ కెపాసిటీ ఎన్ని బకెట్లు కావాలి, ఇది వేరే బకెట్, ఇది చిన్న బకెట్. అంటే 25x బై ఏమవుద్దండి 2x/5 అండి. ఇప్పుడు రివర్స్ చేసినట్లయితే ఏమవుద్దండి 25x బై 5/2x అవుతుందండి. x క్యాన్సిల్ అయిపోతుంది. 25 ఎంత అండి 125, 125/2 అండి. 125/2 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 62.5 రాసుకోవచ్చు అండి. అంటే 62.5 బకెట్లు మనకి ఈ చిన్న బకెట్లు, అంటే బకెట్ సామర్థ్యాన్ని తగ్గించిన తర్వాత ఈ చిన్న బకెట్లతో 62.5 బకెట్లు నింపినట్లయితే ట్యాంక్ నిండుతుందని అర్థం అనమాట. ఓకేనండి. కాబట్టి 62 and 1/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. Question number 268. A stationary engine has enough fuel to run 12 hours when its tank is 4/5 full. How long will it run when the tank is 1/3 full అని ఇచ్చారండి. చూడండి, ఇక్కడ స్టేషనరీ 12 అవర్స్ ఎప్పుడు ఎంత చూడండి. స్టేషనరీ ఇంజిన్ ఒకసారి ఇంగ్లీష్ లో చూద్దాం. స్థిరమైన ఇంజిన్ అంటే గంటకి ఒకే విధంగా మైలేజ్ వెళ్తున్న ఇంజిన్ అనమాట. దాని ట్యాంకు 4/5 నిండినప్పుడు 12 గంటలు నడవడానికి పనిచేస్తుంది. అంటే 4/5 భాగం నిండితే 12 గంటలు వర్క్ చేస్తుందండి. ట్యాంక్ లో ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ దూరం వెళ్తుందండి. ట్యాంక్ లో ఆయిల్ తక్కువ ఉంటే తక్కువ దూరం వెళ్తుందండి. అనులోమానుపాతం ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా ఏరో పెట్టి రాస్తాను నేను. అయితే చూడండి, ఇంధనానికి కలిగి ఉంటుంది. ట్యాంకు 1/3 ఉన్నప్పుడు ఎంత దూరం నడుస్తుందండి. 1/3 వేసుకోండి, ఎంత దూరం వెళ్తుందో చూసుకోండి. ఇది x అని అనుకోండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేశారు అనుకోండి. 4/5x is equal to 12 into 1/3 అండి. x is equal to ఏమవుతుందండి 12 into 1/3. ఈ 4/5 కాసి ఇటు వస్తే ఏమవుతుంది 5/4 అవుతుందండి. 4 మూలం 12, 12 క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే x is equal to ఎంత అండి 5 అండి. x is equal to 5. x is equal to ఇక్కడ అంటే 5 గంటలు పనిచేస్తుంది. ఓకేనండి, 5 గంటలు. అంటే ఈ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 269 అండి. A tree grown only 3/5 as fast as the one beside it. అంటే పక్కదానికని అర్థం అనమాట. In 4 years, the combined growth of the trees is 8 feet. How much does the shorter tree grown in 2 years అని ఇచ్చారండి. ఒక చెట్టు దాని పక్కన ఉన్న చెట్టు వల్లే 3/5 వంతు వేగంగా పెరుగుతుందండి. అంటే దాని పక్కన ఉన్న చెట్టుతో పోల్చుకుంటే 3/5 వంతు, అంటే అది 1 మీటర్ పెరిగింది అనుకోండి, ఇది అందులో 3/5 వంతు మాత్రం పెరుగుతుందని అర్థం అనమాట. అది ఒక 10 మీటర్లు పెరిగింది అనుకోండి, ఇది 3/5 అంటే 6 మీటర్లు పెరుగుతుందని అర్థం. ఆ విధంగా పెరుగుతుందండి. ఇప్పుడు 4 సంవత్సరాలు ఈ విధంగా పెరుగుదల చూపిస్తుంది. చెట్టు యొక్క సంయుక్త పెరుగుదల అంటే 2 చెట్లు, అంటే మొదటి చెట్టు రెండో చెట్టు, సంయుక్త అంటే 2 చెట్లు. 2 చెట్ల యొక్క పెరుగుదల 8 అడుగులు అయితే చిన్న చెట్టు 2 సంవత్సరాల్లో ఎంత పెరుగుతుందని అడిగండి. చిన్న చెట్టు 2 సంవత్సరాల్లో ఎంత పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఏం తీసుకుంటారండి. ఇక్కడ 2 ట్రీలు ఉన్నాయండి. ఒకటి ఫాస్ట్ గా పెరిగింది, ఒకటి స్లోగా పెరిగింది అనుకుందాం. ఒకటి పెద్దది, చిన్నది అనుకుందాం. పెద్దది అంటే బిగ్ ట్రీ x మీటర్స్ ఉంది అనుకుందామండి. x మీటర్స్ అంటే x మీటర్స్ పెరిగింది అనుకోండి. కాబట్టి x మీటర్ పెరిగినట్లయితే చూడండి 3/5 ఫాస్ట్ అన్నాడు కాబట్టి స్మాల్ ట్రీ ఏమవుతుందండి 3/5x అవుతుందంటే 3x/5 అవుతుందండి. అంటే మీటర్లో ఇక్కడ ఫీట్లు ఇచ్చారు కదా, ఫీట్ ft అని పెట్టుకోండి. ft ఇన్ 4 years అంటే 4 సంవత్సరాల్లో. అది మనం ఏం తీసుకుందామంటే ఇది 1 సంవత్సరం కానీ తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ మనం 2 సంవత్సరాలు కనుక్కోవాలి కాబట్టి, లేదా 2 సంవత్సరాలు తీసుకుని వచ్చేస్తుంది మనకి. ఇది 1 year అనమాట. ఇది కూడా 1 year కి, 1 year కి ఇది కూడా 1 year కి. ఇప్పుడు 4 years కావాలి కాబట్టి 4 years కి ఇది ఎంత పెరుగుతుందండి 4x పెరుగుతుందండి. ఇది 4 years కి ఎంత పెరుగుతుందండి 4 into 3x/5 పెరుగుతుందండి. మొత్తం కలిపి ఇక్కడ ఎంత ఇచ్చాడు చూడండి. చెట్టు యొక్క సంయుక్త పెరుగుదల 8 అడుగులు అండి. అంటే 8 అడుగులు పెరిగిందండి. ఇప్పుడు ఎంత అవుతుంది 4x ప్లస్ 4 3 12, 12x/5 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. అంటే 5 4 20 20 ప్లస్ 12 అంటే 32 అవుతుంది. 32x/5 అండి ఈజ్ ఈక్వల్ టు 8 అండి.
8 1 8 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5/4 అవుతుందండి. అంటే 4/5 కాస్త వెళ్తే ఏమవుతుంది 5/4 అవుతుంది. అంటే ఈ బిగ్ ట్రీ చూసుకున్నట్లయితే 5/4 ఫీట్లు అని అర్థం అనమాట. బిగ్ ట్రీ చూసుకున్నట్లయితే 5/4 ఫీట్లు ఉంది. అయితే 2 సంవత్సరాల్లో కావాలి ఇది. 2 సంవత్సరాలు ఏం కావాలి? చిన్న చెట్టు యొక్క పెరుగుదల కావాలి. చిన్న చెట్టు పెరుగుదల చూసుకున్నట్లయితే ఎంత అంటే 3x/5 కదండి. చిన్న చెట్టు యొక్క పెరుగుదల చూసుకున్నట్లయితే 3x/5 కాబట్టి అది 2 సంవత్సరాలు కాబట్టి 2 years into 2 చేసేయండి. ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ ఎంత అంటే 5/4 అండి. ఎక్స్ ఎంత అండి 5/4/5 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 అండి. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 3 5 15 15/4 15/4 ఇక్కడ బై 5 ఉంది కదండి. అది మీదకి వెళ్తే ఏమవుతుంది 1/5 అవుతుందండి. ఇక్కడ మనకి బైలో 1 ఉంటుంది కాబట్టి 1/5 అవుతుందండి. ఇంటూ 2 1 2 1 2 2 అండి. 5 తో 5 3 అండి. అంటే ఏం మిగులుతుందండి 3/2 మిగులుతుందండి. 3/2 అంటే ఏం రాయొచ్చు అండి 1 and 1/2 ఫీట్ అని రాయొచ్చు. 1 and 1/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడ చూడండి 1 and 1/2 ఆప్షన్ లో మనకు లేదండి. లెస్ దాన్ 2 ఫీట్స్ అని ఇక్కడ ఉంది చూడండి. కాబట్టి లెస్ దాన్ 2 ఫీట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి ఆన్సర్ అయితే ఒరిజినల్ ఆన్సర్ ఏంటంటే 1 and 1/2 అండి. 1 and 1/2 1.5 అని అర్థం. 2 కంటే తక్కువ కాబట్టి 2 కంటే తక్కువ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఇది మనకి చేసే పద్ధతి అండి. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ గా చూసుకోండి. ఇది ఇక్కడ కరెక్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 270 అండి. ఏ కార్ ఈజ్ ఫిల్డ్ విత్ 4.5 gallon. సారీ, ఈ కార్ ఈజ్ ఫిల్డ్ విత్ 4.5 gallon ఆఫ్ ఫ్యూయల్ ఫర్ ఏ రౌండ్ ట్రిప్. If the amount of fuel taken while going is 1/4 more than the amount taken for coming, what is the amount of fuel consumed while coming back? ఒక కారు ఒక రౌండ్ ట్రిప్ కోసము 4.5 గ్యాలన్ల ఇంధనంతో నిండి ఉండాలంటే, అంటే 4.5 గ్యాలన్ల నీరు ఉంటే ఒక రౌండ్ ట్రిప్ వేయొచ్చాడండి. వెళ్ళేటప్పుడు తీసుకున్న ఇంధనము మొత్తం రావడానికి తీసుకున్న మొత్తానికి 1/4 వంతు మించి ఉంటే తిరిగి వచ్చేటప్పుడు వినియోగించే ఇంధనం ఎంత అడుగుతుందండి. అంటే ఒక రౌండ్ పూర్తి అవడానికి మాత్రం 4.5 కావాలంట. వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు 1/4 వంతు మించి అంటే ఎక్కువ వాడుతుందండి. తిరిగి వచ్చేటప్పుడు వినియోగించే ఇంధనం ఎంత అడుగుతున్నాడండి. ఓకేనండి, ఇప్పుడు మనకి వెళ్ళేటప్పుడు ఎక్సిలేటర్స్ అయింది అనుకుందాం. వెళ్ళేటప్పుడు ఎక్సిలేటర్స్ అయినట్లయితే వెళ్ళేటప్పుడు అండి, మరి తిరిగి వచ్చేటప్పుడు ఏమవుతుందండి 1/4 వంతు ఎక్కువ అవుతుందన్నాడు. కాబట్టి ఏమవుతుందండి ఎక్స్ ఇంటూ 5/4 అవుతుందండి. ఎక్స్ ఇంటూ 5 1/4 ఎక్కువ అంటే చూడండి 1కి 1/4 పెరుగుతుందండి. 5/4 వంతు ఎక్కువ అయిపోతుందండి. 5x/4 అనమాట. ఓకేనండి, అంటే వెళ్ళేటప్పుడు ఎక్సిలేటర్స్ అయింది అనుకోండి. ఎక్సిలేటర్ లో 1/4 అంటే x/4 అని ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుందండి అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్స్ కలపాలి. అలా కలిపిన బదులు ఈ రెండు కలిపితే మనకి 5/4 వస్తుంది. దాని పక్కన ఎక్స్పెక్టెస్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ కామన్ తీసామనుకోండి 1 + 1/4 మిగులుతుంది. 5/4 x అనమాట. అంటే వెళ్ళేటప్పుడు ఎక్సిలేటర్స్ అయితే తిరిగి వచ్చేటప్పుడు ఏమవుతుంది x ఇంటూ 5/4 అవుతుందండి. x ఇంటూ 5/4. అయితే రెండు కలిపి ఎంత పడిందంటే 4.5 గ్యాలన్లు అన్నాడు కాబట్టి అంటే x + 5x/4 ఈజ్ ఈక్వల్ టు 4.5 అండి. 4.5 అంటే ఎంత చూడండి 4 1 4 అంటే ఇక్కడ 4x వెళ్ళిపోతుంది. 4x + 5x అంటే 9x అవుతుంది. 9x/4 ఈజ్ ఈక్వల్ టు 4 2 8 8 + 1 అంటే 9 అవుతుందండి. 9/2 అండి. ఈ 9 9 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 క్యాన్సిల్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. x/2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దేర్ x ఈజ్ ఈక్వల్ టు 2 లీటర్స్ అండి. x ఈజ్ ఈక్వల్ టు 2 లీటర్స్ అయితే చూడండి ఇక్కడ తిరిగి వచ్చేటప్పుడు వినియోగించి ఇంధనం ఎంత అడగండి. తిరిగి వచ్చేటప్పుడు ఇంధనం ఎంత ఉపయోగించిన మనకు కావాలి. అయితే మనకి తిరిగి వచ్చేటప్పుడు ఎంత ఇదే కదండి 5x/4 కదండి. కాబట్టి దీని నుండి ఏమవుతుందండి 5 × x అంతా 2/4 అండి. 2 1 2 2 అంటే ఎంత పడుతుందండి 5/2 అండి. 5/2 ఏమో రాసుకోవచ్చండి 2.5 లీటర్స్ అండి. 2.5 లీటర్స్ అంటే 2.5 గ్యాలన్స్ అని అర్థం. ఓకే, 2.5 గ్యాలన్స్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 271. ది లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ది night in a city is 1/3 more than half of the highest during the day. Sum of the lowest temperature and highest temperature is 100 degrees. Then what is the lowest temperature is అనండి. చూడండి, ఒక నగరంలో రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత పగటి ఉష్ణోగ్రత 1/2 వంతు గంట. పగటి అంటే ఇక్కడ పగటి కాదండి. ఇక్కడ చూడండి హైయెస్ట్ టెంపరేచర్. ఇక్కడ తెలుగులో మీనింగ్ కొద్ది మిస్టేక్ చూడండి. ఒక నగరంలో రాత్రి ఉష్ణోగ్రత అంటే రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రతలో
అధిక ఉష్ణోగ్రత 1/2 వంతు కంటే 3/1 వంతు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, 1/3 మోర్ దెన్ అండి. ఇప్పుడు కూడా మోర్ దెన్ అంటే 1/3 అంటే ఏమవుతుందండి, మోర్ దెన్ 1/3 అంటే ఏమవుతుందండి 4/3 అవుతుందండి. అంటే 1/3 మోర్ దెన్ అంటే 1 + 1/3 అని అర్థం అనమాట. 1 + 1/3 అంటే దాన్ని మనం రాసుకోవచ్చు 4/3 అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు లోయెస్ట్ టెంపరేచర్ మనకి ఎక్స్ అనుకున్నాం అనుకోండి, లోయెస్ట్ టెంపరేచర్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, హైయెస్ట్ టెంపరేచర్ ఏమవుతుందండి, ఎందుకంటే రెండు కలిపి మనకి ఎక్స్ ప్లస్ వై లేదా రెండు టెంపరేచర్ కలిపి అంటే లోయెస్ట్ ప్లస్ హైయెస్ట్ కలిపి మనకి 100 కాబట్టి ఇదేమవుతుందండి 100 - x అవుతుంది. లోయెస్ట్ టెంపరేచర్ ఎక్స్ అయితే హైయెస్ట్ టెంపరేచర్ ఏమవుతుంది, ఇది లోయెస్ట్ ఇది హైయెస్ట్ అండి. లోయెస్ట్ టెంపరేచర్ ఎక్స్ అయితే హైయెస్ట్ టెంపరేచర్ ఏమవుతుందండి 100 - x అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి, లోయెస్ట్ టెంపరేచర్ ఈజ్ అంటే రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత అనేది ఎలా ఉంటుందంట, అధిక ఉష్ణోగ్రత సగము. అంటే అత్యల్ప ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే అధిక ఉష్ణోగ్రత 100 - x దానిలో సగము. సగానికి ఎలా ఉంటుందంట, వంతు కంటే 3/1 వంతుగా ఎక్కువ ఉంటుందంట. చూడండి, దీని సగము కానీ 3 ఎక్కువ ఉంటుంది అనమాట. హైయెస్ట్ టెంపరేచర్ లో మనకి ఎంత అంటే 4/3 కాబట్టి ఇంటూ 4/3 అండి, ఇంటూ 4/3 ఈ రెండు ఎలా ఉంటాయి ఈక్వల్ అనమాట. అంటే x = 4/3 ఇంటూ 100 - x/2 అవుతుందండి. ఇప్పుడు చూడండి వాల్యూ ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ గురించి 2తో 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 2/3 ఇంటికి వస్తుంది. ఈ 3 పంపించండి, 3x = 2 ఇంటూ 100 - x అండి. ఇప్పుడు ఏమవుతుంది, 3x = 200 - 2x అండి. ఈ 2x ఇటు పంపించారు అనుకోండి, 3x + 2x అవుతుందండి. 3x + 2x = 200 అంటే 5x = 200. దేర్ఫోర్ దీని నుంచి x ఏమవుతుందండి 200/5 అండి. 5తో 5 × 4 = 20 కాబట్టి 40 అవుతుందండి. కాబట్టి 40 డిగ్రీలు కరెక్ట్ ఆన్సర్ అండి. మనకు లోయెస్ట్ కదండి ఎక్స్ అనుకున్నాము, అడిగింది కూడా ఏమంటే అత్యల్ప ఉష్ణోగ్రత కాబట్టి 40 డిగ్రీలు కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 272. ఇన్ ఏ క్లాస్ there are 18 boys who are over 160 centimeters tall. If these boys constitute 3/4 of the boys and total number of boys is 2/3 of the number of students in the class, then what is the number of girls in the class అని ఇచ్చాడండి. అంటే సంబంధం అన్నట్టు ఇచ్చాడు కానీ కొద్దిగా కనుక్కోగలమని చూద్దాము. ఒక తరగతిలో 160 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న 18 మంది బాలురు ఉన్నారటండి. ఈ కుర్రాళ్ళు అబ్బాయిలలో 3/4 వంతు చూడండి, ఈ అబ్బాయిల్లో 3/4 వంతుల మంది మరియు మొత్తం అబ్బాయిల సంఖ్య తరగతిలో విద్యార్థుల సంఖ్యలో 3/2 వంతులు ఉంటే అప్పుడు తరగతిలో ఉన్న అమ్మాయిల సంఖ్య ఎంత అడిగాడండి. ఈ లెక్కలో కండిషన్స్ మనం చూద్దామండి. ముందు ఇక్కడ తరగతిలో 160 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న 18 మంది బాలురు ఉన్నారండి. ఆ బాలురు పక్కనండి ఈ కుర్రాళ్ళు అబ్బాయిల్లో 3/4 వంతుల మంది. 3/4 వంతుల మంది అంటే 4 ఉండదు కదా. ఇంగ్లీష్ లో చూద్దాము. దీస్ బాయ్స్ కన్స్టిట్యూట్ 3/4 అండి. 3/4 4లో 3 వంతులు అండి, అంటే 3/4 వంతు మంది. ఇది 3/4 3/4 వంతు అండి. 3/4 3/4 అండి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడండి, అండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది అట, ది టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 2/3 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ అండి. అంటే మొత్తం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అంటే టోటల్ స్టూడెంట్స్ అండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనుకున్నట్లేదు. బాయ్స్ ఏమవుతారండి ఎంత అని చెప్పాడు, 2/3 అన్నాడు కాబట్టి 2/3 అంటే 2x/3 అవుతుందండి. బాయ్స్ 2x/3 అయ్యారు అనుకోండి, గర్ల్స్ ఏమవుతుందండి, గర్ల్స్ ఇక్కడ 2x/3 అంటే ఇది 1x/3 అవుతుందండి, అంటే x/3. ఇది బాయ్స్ ఇది గర్ల్స్. ఇప్పుడు ఇంకేమిచ్చాడు చూడండి, బాయ్స్ లో 3/4 గర్ల్స్ 3/4 బాయ్స్ అని ఏమవుతుంది 160 మీటర్స్ ఉన్నారంట, వాళ్ళు 18 మెంబర్స్ అనమాట. అంటే దీనిలో అంటే 2x/3 ఇంటూ 3/4 అంటే 3/4 వంతు మంది ఉన్నారు. వీళ్ళు 160 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 18 మంది ఉన్నారండి. = 18 అండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది, 2తో 2 క్యాన్సిల్ అండి. అంటే x/2 = 18. దట్ ఇంప్లైస్ x ఏమవుతుందండి 18 2 36 అవుతుందండి. 18 2 36 అవుతుంది. అయితే ఇక్కడ ఏమడిగాడు చూడండి, అక్కడ మొత్తం టోటల్ స్టూడెంట్స్ అయితే మాత్రం 36 అండి. కానీ ఏమడిగాడు చూడండి,
వాట్ ఇస్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ది క్లాస్ అన్నాడండి. అంటే అమ్మాయిల సంఖ్య కావాలండి. అమ్మాయిల సంఖ్య కావాలంటే అమ్మాయిలు ఎంతమంది x/3 కదండి, గర్ల్స్ x/3 కాబట్టి x ఎంత అంటే 36, 36/3 అండి. అంటే 3 12 36 కాబట్టి 12 మంది అండి. అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి 273. 273 ఏమి ఇచ్చారంటే Peter gave 1/4 of the amount he had to Michael. Michael is turn gave half of what is received from Peter to Sam. If the difference between the remaining amount with Peter and the amount received by the Sam is 500, how much money did Michael receive from Peter? తెలుగులో చూడండి, పీటర్ తన వద్ద ఉన్న మొత్తంలో 4 వంతు మైకిల్కి ఇచ్చాడండి. మైకిల్ తిరిగి పీటర్ శామ్ కదండి, పీటర్ నుంచి అందుకున్న దానిలో శామ్కి సగం ఇచ్చాడు అనమాట. దానిలో శామ్కి సగం ఇచ్చాడు. పీటర్ దగ్గర మిగిలిన మొత్తానికి మరియు శామ్ అందుకున్న మొత్తానికి మధ్య వ్యత్యాసం 500 రూపాయలు. అయితే పీటర్ నుండి మైకిల్ ఎంత డబ్బు అందుకున్నాడు అని అడుగుతున్నాడు అండి. చూడండి ఇక్కడ మీకు మిస్టింగ్ చూడండి, మైకిల్ ఈజ్ టర్న్ గేవ్ హాఫ్ ఆఫ్ ది ఆఫ్ వాట్ ఈ రిసీవ్డ్ ది పీటర్. అంటే పీటర్ దగ్గర ఎంత తీసుకున్నాడో దానిలో ఆఫ్ ఇచ్చాడండి. ఆఫ్ ఎవరికి ఇచ్చాడు? శామ్కి ఇచ్చాడు. అదే అన్నాను, మైకిల్ తిరిగి పీటర్ నుంచి అందుకున్న దానిలో శామ్కి సగం ఇచ్చాడు అనమాట. ఓకేనా, అది మీనింగ్. ఇక్కడ ఇది ఇలా రాయకపోతే మనకు తప్పు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పీటర్ తన వద్ద ఉన్న మొత్తంలో 4 వంతు మైకిల్కి ఇచ్చాడు కాబట్టి పీటర్ దగ్గర ఉన్నది X రూపీస్ అనుకోండి. X రూపీస్ అనుకున్నట్లయితే మైకిల్కి ఎంత ఇస్తాడండి? మైకిల్కి చూసుకున్నట్లయితే అందులో 4వ వంతు కాబట్టి x/4 ఎంత ఇవ్వాలండి. 4వ వంతు అంటే x/4 అండి. అది ఏం చేశాడండి, మైకిల్ ఏం చేశాడు, తిరిగి పీటర్ దగ్గర తీసుకున్న దానిలో సగం ఎవరికి ఇచ్చాడండి? శామ్కి ఇచ్చాడండి. శామ్ చూసుకున్నట్లయితే అందులో సగం అంటే x/4లో సగం అంటే 2 అంటే ఏమవుతుందండి, x/8 అవుతుందండి. అంటే చూడండి, పీటర్ దగ్గర X రూపీస్ ఉందండి, మైకిల్ దగ్గర x/4 అండి, నెక్స్ట్ శామ్కి x/8 అండి. ఇంకేమన్నాడండి, పీటర్ దగ్గర మిగిలిన మొత్తానికి, పీటర్ దగ్గర వీడికి ఇచ్చాడు కదండి, వీడికి ఇవ్వగా మిగిలితే ఎంత అండి, పీటర్ దగ్గర మిగిలింది ఎంత అండి, x నుంచి 4x/4 తీసారనుకోండి 3x/4 మిగులుతుందండి. ఈ మిగిలిన మొత్తానికి అంటే 3x/4 మిగిలిన మొత్తానికి శామ్ అందుకున్న మొత్తానికి, శామ్ ఎంత అందుకున్నాడండి, x/8 అందుకున్నాడు కాబట్టి x/8 అండి. మొత్తానికి మధ్య వ్యత్యాసం అంటే మైనస్ చేసుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు 500 అండి. అయితే పీటర్ నుండి మైకిల్ ఎంత డబ్బు అందుకున్నాడు అన్నాడండి. పీటర్ నుంచి మైకిల్ ఎంత అందుకున్నాడు అంటే x/4 అందుకున్నాడు కాబట్టి ఇక్కడ x వచ్చేస్తుంది, దాన్ని x/4 చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 8 అవుతుంది. 4 to 4 2 కాబట్టి 2 3 6 అవుతుంది. 6x - x ఈజ్ ఈక్వల్ టు 500 అండి. అంటే 5x/8 ఈజ్ ఈక్వల్ టు 500. దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ 8/5 అండి. 5 to 5 1 500 అంటే ఏమవుతుందండి, x ఈజ్ ఈక్వల్ టు 800 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 800 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 800 అయితే మైకిల్ ఎంత అందుకుంటాడండి, 800/4 అండి. అంటే 4 to 4 200 కాబట్టి 200 అందుకుంటాడు. ఓకే, 200 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి 274. 4 children A, B, C and D divides a bag of sweets. A takes 1/3 of them. B takes 2/5 of the remainder and the rest is equal shared between C and D. What fraction of sweets did C or D get అని ఇచ్చాడండి. అంటే చూడండి, C లేదా ఇక్కడ వస్తుంది, నలుగురు పిల్లలు ABCDలు స్వీట్ బ్యాగ్ ని పంచుకున్నారండి. వాటిలో 1/3 వంతు ఏకు, మిగిలిన వాటిని బికు 2/5 వంతు, మిగిలినవి CDల మధ్య సమానంగా పంచుకున్నారండి. CDలు సమానంగా పంచుకున్నారు, ఒక X పంచుకున్నారు అనుకోండి, ఇది X, ఇది ఏదండి CD. మరి ఏబీలు ఉంటారు కదండి, ఏవి ఎంత అండి, ఏ ఎంత అండి 1/3 వంతు అండి, బి ఎంత అండి 2/5 వంతు అండి. మొత్తం కలిపి స్వీట్ బాక్స్ అండి. స్వీట్ బాక్స్ ని ఒకటిగా తీసుకోవచ్చండి. ఓకే, అలాగని తీసుకోవచ్చు. స్వీట్ బాక్స్ లో ఉన్న స్వీట్స్ అన్ని కూడా X అనుకో తీసుకుంటే ఇది X అనుకోకూడదు, సమ్ ఏది అనుకోవాలి. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు కాబట్టి ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు టోటల్ స్వీట్స్ ని 1 గా తీసుకోవాలండి. ఫ్రాక్షన్స్ లో టోటల్ అనేది 1 అండి, పర్సంటేజ్ లో టోటల్ అయితే 100 అవుతుందండి. ఆ విధంగా తీసుకున్నట్లయితే 1/3 + 2/5 + 2x అనమాట. ఇది 1/3 2/5 + 2x
ఈజ్ ఈక్వల్ టు 1 కింద తీసుకోవాలండి. ఇప్పుడు అందరికి ఎల్సిఎం చూడండి, 3 5 ఎల్సిఎం ఎంత 15 అండి. 3 5 15 కాబట్టి 5 ప్లస్ 3తో 3 రెళ్ళు 6 ప్లస్ ఇక్కడ 15 రెళ్ళు 30 అండి, 30x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇప్పుడు చూడండి 5 ప్లస్ 6 అంటే 11, 11 ప్లస్ 30x ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుందండి. ఈ 11 పంపించారు అనుకోండి, 30x ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 11 అంటే 4 వస్తుంది. దర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 4/30 అండి. 4/30 అంటే 2తో 2 రెళ్ళ 2తో 2 15 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2/15 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 2/15 అవుతుందండి. ఇక్కడ 2/15 అక్కడ ఆప్షన్ లో మనకు లేదు. క్వశ్చన్ నెంబర్ 2/15 అంటూ ఇక్కడ ఆప్షన్ లో లేదు. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ స్వీట్స్ డిడ్ సి ఆర్ డి గెట్ అంటే సి ఇద్దరు కూడా ఒకటే కాబట్టి తీసుకోవచ్చు. ఎక్కడ మనం రాంగ్ చేసామో చూడండి ఒకసారి. ఇక్కడ చిన్న రాంగ్ చేసాం క్వశ్చన్ లో చావడం చూడండి. వాటిలో 1/3 వంతు ఏకు, మిగిలిన వాటిలో బికు 2/5 వంతు అండి. ఇక్కడ మిగిలిన వాటిలో తీసుకోకుండా డైరెక్ట్ గా 2/5 వంతు తీసుకోమంటే ఇక్కడ తప్పు అయిపోయిందండి. మిగిలిన వాటిలో అంటే 1/3 వంతు ఏకి ఇవ్వగా మిగిలిన దానిలో 2/5 వంతు ఇవ్వాలండి. కాబట్టి ఇక్కడ మనం రాంగ్ అయింది, మనం మొత్తం తప్పే. మళ్ళీ ఒకసారి చేద్దాం చూడండి. నా క్వశ్చన్ లో చిన్న మిస్టేక్ వల్ల మనకు ఆన్సర్ మారిపోయే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ మిస్టేక్స్ రాకూడదు, చూసుకోండి. ఇది కాదండి, ఇప్పుడు ఇది ఒక్కటే మార్చేద్దాము. మిగిలిన వాటిలో చూడండి 1/3 వంతు మనకి ఏకి ఇచ్చారంటే మిగిలిన ఎంత అవుతుంది, 2/3 వంతు అవుతుందండి. ఈ 2/3 వంతులో 2/5 వంతు బీకి ఇచ్చారండి, ఇంటూ 2/5 అండి. అంటే ఏమవుతుందండి, 4/3 5 15 అండి. అంటే ఇక్కడ 4/15 ఆన్సర్ ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయండి, మళ్ళీ 15 ఎల్సిఎం వస్తుంది. 3 5 15 కాబట్టి 5 వస్తుంది. ఇక్కడ 15 1 15 ఇక్కడ 4 వస్తుంది. ఇది 2x అండి. 2x ఇంటూ 15 అంటే మనకి 30 అవుతుంది. సారీ 30 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇప్పుడు ఎంత అండి, 9 ప్లస్ 30x ఈజ్ ఈక్వల్ టు 15. 30x ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 9/9 అండి. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత, 15 మైనస్ 9 అంటే 6 వస్తుంది. దేర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6/30 అండి. 6/30 అంటే 6 1 6 5 కాబట్టి 1/5 వస్తుందండి. అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సిడీలు ఎలా తీసుకుంటారంటే 1/5 వంతు తీసుకుంటారు అనమాట. ఇద్దరు సమానం కాబట్టి ఈడొక 1/5 వంతు, ఆడు కూడా ఒక 1/5 వంతు తీసుకుంటారని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 275. రీటా ట్రావెల్డ్ 1200 kilometers by air, which formed 2/5 of her journey. 1/3 of the whole journey she travelled by car and the remaining journey by train. Find the distance travelling by the train అన్నాడండి. చూడండి, రేటా ఎయిర్ లో అంటే విమానంలో 1200 కిలోమీటర్లు ప్రయాణించిందండి. అది ఆమె ప్రయాణంలో 2/5 వంతు స్థానం అంటే, అంటే విమానంలో 1200 కిలోమీటర్ ప్రయాణించింది అంటే 2/5 వంతు ఈజ్ ఈక్వల్ టు 2/5 వంతు ఈజ్ ఈక్వల్ టు 2/5 1200 కిలోమీటర్లు అండి. అంటే 2 భాగాలు 1200 అంటే మొత్తం జర్నీ టోటల్ జర్నీ ఏమవుతుందండి, 2 భాగాలు 1200 అండి. 2 భాగాలు 1200 అంటే 5 భాగాలు ఎంత అవుతుంది, 2 భాగాలు 1200 అంటే 1 భాగం 600, 5 భాగాలు అంటే 3000 అవుతుందండి. ఓకేనండి, ఇది అర్థమవడం కోసం 2 భాగాలు 1200 రాసుకోండి. 5 భాగాలు ఎంత అండి, 2 ఇంటూ 6 చేసి 12 కాబట్టి ఇక్కడ 5 ఇంటూ 6 చేస్తే 3 అంటే 3000 అవుతుందండి. అంటే 3000 కిలోమీటర్ల టోటల్ ప్రయాణం అనమాట. అయితే ఇందులో ఏమేమి చేశారు చూడండి, 2/5 వంతు జర్నీ అనేది దేనిలో, ఏరోప్లేన్ అంటే విమానంలో చేశారండి. ఎయిర్ లో చూసుకున్నట్లయితే 2/5 వంతు. నెక్స్ట్ ఇంకా దాన్ని 1/3 ఆఫ్ ది హోల్ జర్నీ అంటే టోటల్ జర్నీలో 1/3 వంతు. 1/3 వంతు దేనిలో చేశారండి, ఈ ట్రావెల్డ్ బై కార్ అండి, కార్ లో చేశారండి. నెక్స్ట్ ఇంకేముందండి, ట్రైన్ లో కొంత చేశాడండి. ట్రైన్ లో ఎంత అండి, ది రిమైనింగ్ జర్నీ బై ట్రైన్ అన్నాడు. రిమైనింగ్ జర్నీ మనకి ఇక్కడ తెలీదు, అంటే టోటల్ జర్నీ 1 గా తీసుకోవాలి. ఇక్కడ ఫ్రాక్షన్ లో ఉన్నప్పుడు టోటల్ జర్నీ అనేది 1 గా తీసుకోవాలి కాబట్టి ఈ 3 ప్లస్ చేస్తే 1 రావాలండి. 3 ప్లస్ చేసి అంటే 5కి 3కి 15 కాబట్టి ఎల్సిఎం 15, 5 3 కాబట్టి 3 రెళ్ళు 6 ప్లస్ 3 5 15 కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ప్లస్ ఇక్కడ 15x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇప్పుడు 11 ప్లస్ 15x ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది.
దేర్ఫోర్ 15x ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 11 అవుతుందండి. అంటే 15x ఈజ్ ఈక్వల్ టు 15లో 11 తీస్తే 4 అవుతుంది, 4/15 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4/15 అండి. x ఈజ్ ఈక్వల్ టు 4/15. అంటే x అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనము, ట్రైన్లో వెళ్ళిన పార్ట్ అండి. మొత్తం టోటల్ కిలోమీటర్స్ చూసుకున్నట్టయితే 3000. ఆ 3000లో 4/15 ఉంది కాబట్టి 15తో చూస్తే 15 30 200. 2 × 8 అంటే 2 × 4 అంటే 800 అండి. అంటే 800 కిలోమీటర్లు అనేది దేనిలో చేశాడంటే ట్రైన్లో జర్నీ చేశాడు అర్థం అండి. ఓకేనండి. 4/15 ఉంది కాబట్టి 3000 4/15 ఉంది కట్టుకున్నట్లయితే మన 800 వస్తుంది. 800 కిలోమీటర్లు అనేది ట్రైన్లో జర్నీ చేశాడు అని అర్థం. ట్రైన్లో ప్రయాణించిన దూరం ఎంత అండి? 800 కిలోమీటర్లు అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 276. ఏ మ్యాన్ స్పెండ్స్ 1/4 of his income on food, 1/5 of it's on rent, and remaining which is 231 on the other commodities. ఫైండ్ ది టోటల్ ఇన్కమ్ అన్నాడు. ఒక మనిషి తన ఆదాయంలో 4వ వంతు ఆహారం కోసము, దానిలో 5వ వంతు అద్దెకు, మిగిలినది ఇతర వస్తువులపై 237 ఖర్చు చేశాడండి. అతని మొత్తం ఆదాయాన్ని కనుగొండి అన్నాడు. అతని ఆదాయం మొత్తం ఆదాయం ఎక్స్ అనుకోండి. ఇంతకుముందు ఫ్రాక్షన్ లో కూడా తీసుకోవచ్చు. మొత్తం ఆదాయం ఎక్స్ అనుకున్నట్లయితే అందులో ఎక్స్ లో చూడండి 4వ వంతు దేనికోసం, ఆహారం కోసం ఖర్చు చేశాడండి. ఫుడ్ కోసము ఎక్స్ లో 4వ వంతు అంటే x/4 అండి. తర్వాత దానిలో 5వ వంతు అద్దెకి ఖర్చు పెట్టండి. అద్దె అంటే రెంట్కి ఏమవుతుందండి 5వ వంతు x/5 అండి. నెక్స్ట్ ఇతర వస్తువుల కోసం 237 ఖర్చు చేశాడండి. ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి టోటల్ ఇన్కమ్ అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేస్తే మన టోటల్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ చేయండి. 4కి 5కి ఎల్సిఎం చూసుకున్నట్లు 20 కాబట్టి 20, 4 5 కాబట్టి ఇది 5x, 5 4 కాబట్టి 4x. ఇది ఎంత అవుతుందండి 231 × 20 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఇప్పుడు 4x + 5x ఏమవుతుందండి అంటే 9x అవుతుంది. 9x + 231 × 20 ఈజ్ ఈక్వల్ టు 20x అండి. ఈ 9x పంపించండి. 231 × 20 ఈజ్ ఈక్వల్ టు 20x - 9x అండి. 20x - 9x చేస్తే ఏమవుతుందండి 20లో 9 తీస్తే మనకి 11 వస్తుంది కాబట్టి 11x అవుతుందండి. ఇటు పంపించండి. అదంతా ఇటు పంపించారు అనుకోండి. 11x ఈజ్ ఈక్వల్ టు 231 × 20 అండి. ఇక్కడ గుణించట్లేదు, గుణించినా అయిపోతుంది, సింపులే, కానీ గుణించవసరం లేదండి. దేనివల్ల 11x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 231 × 11x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 231 × 20/11 అవుతుంది. 11తో 11 22 11 22 × 20 అవుతుందండి. సరే 21 × 22 20 0 0 2 1 2 2 4 అంటే 420 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 420 అంటే అతను మొత్తం ఆదాయం ఇన్కమ్ చూసుకున్నట్లయితే 420 రూపాయలు అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 277 అండి. ఏ బాయ్ రీడ్ 3/8 ఆఫ్ బుక్ వన్ డే అండ్ 4/5 ఆఫ్ ది రిమైండర్ ఆన్ ది అదర్ డే. If there were 30 pages unread, how many pages did the book contain ఇచ్చాడు. ఒక బాలుడు పుస్తకంలో 3/8 వంతు మొదటి రోజు, మిగిలిన 4/5 భాగము మరొకటి రోజు చదివాడండి. 30 పేజీలు చదవకపోతే పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయని అడిగాడండి. పుస్తకంలో ఎక్స్ పేజీలను తీసుకొని అనుకోండి. ఎక్స్ పేజీల్లో మొదటి రోజు చూసుకున్నట్లయితే, ఫస్ట్ డే చూసుకున్నట్లయితే 3x మొత్తం పుస్తకంలో పేజీల సంఖ్య ఇక్కడ ఎక్స్ అనుకోనమండి. ఎక్స్ పేజీలు ఉన్నాయి అంటే 3x/8 అవుతుందండి. రెండో రోజు చూసుకున్నట్లయితే ఏమన్నాడండి మిగిలిన దానిలో 4/5 అవుతుందండి. 3x/8 అవుతుంది కానీ మిగిలింది ఏమవుతుందండి, మిగిలింది 3x/8 అంటే మనకి ఏమవుతుంది 5x/8 అవుతుందండి. 5x/8లో ఎంత 4/5 చదివాడు. 4/5 అంటే 5 క్యాన్సిల్ అయిపోయింది. 4 1 4 2 అంటే x/2 చదివాడు అనమాట. అంటే రెండో రోజు ఏమైందండి x/2 అండి. నెక్స్ట్ చదవకుండా ఉండిపోయండి 30 పేజీలు ఉండిపోయాయండి. మొత్తం కలిపి ఏమవ్వాలండి x అవ్వాలండి. ఓకేనండి. అంటే మొదటి రోజు చదివింది, రెండో రోజు చదివింది, మిగిలిపోయిన మొత్తం కలిపి ఆ పుస్తకంలో పేజీలు అవ్వాలండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈక్వల్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు అంతటికి కూడా ఎల్సిఎం ఏమవుతుందండి 8 అవుతుందండి. 8తో ఇక్కడ మనకి 8 1 8 ఇక్కడ 3x వస్తుంది. 2తో 4 కాబట్టి ఇక్కడ 4x వస్తుంది. ఇక్కడ మనకి 30 × 8 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. 3x + 4x అంటే ఏమవుతుందండి 7x అవుతుంది. 7x + 3 4 21 24 ఇక్కడ 240 ఈజ్ ఈక్వల్ టు 8x అండి. ఈ 7x పంపించారు అనుకోండి 240 ఈజ్ ఈక్వల్ టు 8x - 7x అండి. అంటే x అవుతుందండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 240 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ 200 అంటే x అంటే ఆ పుస్తకంలో పేజీల సంఖ్య కాబట్టి 240 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 278. An institute organized a fete
and 1/5 of the girl and 1/6 of the boys participated in the same. What fraction of the total number of students took part in the fete అని ఇచ్చింది. ఒక ఇన్స్టిట్యూట్ ఒక పండుగ నిర్వహించింది మరియు 1/5 వంతు మంది బాలికలు మరియు 1/8 మంది అబ్బాయిలు ఇందులో సమాన సంఖ్యలో పాల్గొన్నారు. పండుగలో పాల్గొన్న విద్యార్థులు మొత్తం విద్యార్థులు ఎంత భాగం ఇచ్చారండి. చూడండి ఒకసారి. ఫేట్ అంటే ఇప్పుడు పండుగ. ఒక ఇన్స్టిట్యూట్ ఆర్గనైజ్డ్ ఫేట్ ని నిర్వహించింది, అంటే పండుగ నిర్వహించింది. మరియు 1/5 వంతు గర్ల్స్, 1/5 వంతు బాలికలు, 1/8 వంతు మంది బాలురు పార్టిసిపేట్ చేశారండి, అందులో పాల్గొన్నారు. ఇందులో సమాన సంఖ్యలో పాల్గొన్నారు అనమాట. అంటే చూడండి ఇక్కడ బాలికల సంఖ్య ఎక్స్ అని, బాలుల సంఖ్య వై అనుకున్నారు అనుకోండి. ఇది బాయ్స్, ఇది గర్ల్స్ అనుకోండి. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చూడండి x/5 అనండి. గర్ల్స్ బాలికలు అండి కాబట్టి ఇది ఇటు వెళ్ళిపోతాం. x/5 ఇది, సారీ y/5 కదా. పార్టిసిపేట్ చూడండి 1/8 వంతు మంది, 1/8 మంది అబ్బాయిలు ఇందులో పాల్గొన్నారండి కాబట్టి x/8 అవుతుందండి. నెక్స్ట్ అమ్మాయిలు 1/5 వంతు పాల్గొన్నారు కాబట్టి 1/5 అవుతుందండి. ఈ ఇద్దరు కూడా ఎలా ఉంటే సమానం అంట. అయితే పండుగలో పాల్గొన్న విద్యార్థులు మొత్తం విద్యార్థులు ఎంత బాగున్నాడండి. పండుగలో పాల్గొన్న విద్యార్థులు అంటే చూడండి ఇక్కడ ఈ y ఇక్కడ తీసుకొచ్చండి, x/y అవుతుందండి. 8 పంపించండి, 8/5 అవుతుందండి. అంటే ఎక్స్ అంటే మన బాయ్స్ 8 మంది అయితే గర్ల్స్ ఎంత మంది అవుతారండి, 5 అవుతారండి. అంటే అంచనాకి ఇక్కడ బాయ్స్ 8 మంది అయితే గర్ల్స్ ఎంతమంది అవుతారండి, 5 అవుతారండి. బాయ్స్ 8 మంది అయితే గర్ల్స్ ఎంతమంది, 5 అవుతారండి. అయితే అందులో పాల్గొన్న వారు చూడండి, పాల్గొన్న వారు ఎంతమంది అవుతారండి. ఇక్కడ 8/8 అంటే 1 అవుతుందండి, 5/5 అంటే 1 అవుతుందండి. పాల్గొన్న వారు ఎంతమంది అవుతారండి, 2 అవుతారండి. పాల్గొన్న వారు చూసుకున్నట్లయితే 2. అయితే ఇక్కడ మనకు విద్యార్థులు పండుగలో పాల్గొన్న మొత్తం విద్యార్థులలో మొత్తం విద్యార్థులు ఎంతమంది, 8+5 అంటే మనకు 13 అండి. మొత్తం విద్యార్థులు 13 మంది అండి. పాల్గొన్న వారు ఎంతమంది, 2 అండి. భాగం ఎంత అంటే అవుతుంది, 2/13 అవుతుంది. అంటే పాల్గొన్న వారి భాగం ఎంత అవుతుంది, 2/13 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. మనం ఇక్కడ అంచనాకి తీసుకున్నాం అంటే అక్కడ 8 మంది అవ్వాల్సిన లేదు, 8 అంటే 16 అవ్వచ్చు. అంటే 8 16, 5 10 అంటే 16 మంది బాలురు, 10 మంది గర్ల్స్ బాలికలు అవ్వచ్చు అండి. అలాగే 8 3 24 15 ఆ విధంగా అవ్వచ్చు. ఎంత అనేసి లాస్ట్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇదే అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి 8 మంది బాయ్స్ అండి, 5 గర్ల్స్ అండి. దీని నుంచి మనం చెప్పామండి 5 గర్ల్స్ అండి. చూడండి పాల్గొన్న వారు 1/8 కాబట్టి 8/8 ఎంత అవుతుందండి, 1 అవుతుందండి. పాల్గొన్న గర్ల్స్ చూసుకుంటే 1/5 అవుతున్నాడు కాబట్టి 5/5 ఎంత అవుతుంది, 1 అవుతుందండి. అంటే 1 + 1 = 2 అండి. మొత్తం ఎంతమంది అండి, 8 + 5 అంటే 13 కాబట్టి 13/13 అండి. అంటే 2/13 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 279 అండి. At an international dinner, 1/5 of the people attending were Frenchmen. If the number of French women at the dinner was 2/3 greater than the number of Frenchmen, and there were no other French people at the dinner, that what fraction of the people at the dinner were not the French అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ అంతర్జాతీయ విందులో హాజరైన 1/5 వంతు మంది ఫ్రెంచ్ పురుషులు అండి. అంటే మొత్తం దానిలో 1/5 వంతు మంది పురుషులు అండి. ఏవి, ఫ్రెంచ్ పురుషులు 1/5 వంతు. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనుకుందాం, మొత్తం అయిన వాళ్ళు ఎక్స్ అనుకోండి. అంటే 1/5 వంతు అంటే కాబట్టి x/5 అవుతుందండి. నెక్స్ట్ స్త్రీల విషయంకి వచ్చినప్పుడు, మహిళల విషయంకి వచ్చినప్పుడు ఫ్రెంచ్ మహిళల సంఖ్య ఫ్రెంచ్ పురుషుల సంఖ్య కంటే ఎంత 2/3 ఎక్కువగాను, 2/3 భాగం అనమాట. ఫ్రెంచ్ పురుషులు ఎంతమంది, 2/5 మంది. వాళ్ళకంటే ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ ఎంత ఎక్కువ అండి, 2/3 అన్నాడు కాబట్టి x/5 × 2/3 అండి. వీళ్ళు ఫ్రెంచ్ పురుషులు అనమాట. అంటే విందులో ఈ పాల్గొన్న ఏమడిగాడు అంటే, విందులో ఉన్న వారిలో ఎంత భాగం ఫ్రెంచ్ వారు పాల్గొన్నాడండి. ఫ్రెంచ్ వారు కాని వాళ్ళు ఎంతమంది చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ పురుషులు అండి, స్త్రీలు అండి. మరి కాని వారు ఏమవుతారు చూడండి. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది పీపుల్ అట్ ది డిన్నర్ వర్ నాట్ ది ఫ్రెంచ్ అని ఇచ్చాడండి. అంటే ఫ్రెంచ్ డిన్నర్ ని స్వీకరించిన వాళ్ళు అన్నమాట. ఇక్కడ ఫ్రెంచ్ కాని వారు కాదు, స్వీకరించిన వారు. చూడండి ఎంతమంది అవుతారు చూడండి. ఇక్కడ పురుషులు ఎంతమంది, x/5 అండి. నెక్స్ట్ స్త్రీలు ఎంతమంది అవుతారు చూడండి, x/5 ప్లస్
ఎక్స్ ఇంటూ 2 2x అవుతుంది. నెక్స్ట్ 5 ఇంటూ 3 15 అవుతుందండి. నెక్స్ట్ కానివారు సంథింగ్ ఎంత వేసుకుందాము, కానివారు ఒక ఏ అనుకుందామండి, కానివారు ఏ అనుకుందాము. అయినట్లయితే మొత్తం ఇవన్నీ కలిపి ఎంత రావాలండి, వాళ్ళు ఎక్స్ రావాలండి. ఎందుకంటే టోటల్ ఎంతమంది ఎక్స్ మంది కాబట్టి. చూడండి, వీళ్ళు పురుషులండి, వీళ్ళు స్త్రీలండి, వీళ్ళు కానివారు అండి. కానివారు ఏ అని అనుకున్నామండి. ఏ కావాలి కాబట్టి ఇవన్నీ పంపించండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బై 5. ఈ రెండు కలిపితే మనకి ఏమో 2x/5 వస్తుందండి. ఆ 2x/5 రాసాను డైరెక్ట్ గా. ఈ రెండు కలిపానండి. ఎక్స్ మైనస్ 2x/5 మైనస్ ఇక్కడ 2x/15 అండి. ఈ ప్లస్ 2x/15 కాస్త అటు వెళ్తే మైనస్ 2x/15 అండి. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. అంతరికి ఎల్సిఎం 15 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమీ లేదంటే 1 ఉంటుంది కాబట్టి 15x. అయితే 5 మూలు కాబట్టి 3 6x. ఇక్కడ 15 ఒకట్ల 15 కాబట్టి 2x వస్తుందండి. అంటే 15x మైనస్ 6 మైనస్ 2 అంటే మైనస్ 8x అవుతుందండి. మైనస్ 8x/15 అండి. ఓకేనండి. ఇప్పుడు 15లో 8 తీస్తే ఎంతండి, 7 అవుతుందండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7x/15 అవుతుందండి. 7x/15 అంటే మనకి ఫ్రెంచ్ కానివారు ఎంత అవుతారంటే 7x/15 అవుతారండి. మరి కానివారు భిన్నం కావాలి కాబట్టి ఏమవుతుందంటే 7/15 అవుతుందండి. భిన్నం కావాలంటే అంటే ఫ్రెంచ్ కానివారు మొత్తం వేసుకోవాలి. ఫ్రెంచ్ కానివారు ఎంత అంటే 7x/15 అంటే ఇంటూ x అయిపోతుంది. x క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి, 7/15 అవుతుందండి. లేదంటే ఇక్కడ మన భిన్నం ఎంత ఉందో అదే ఆన్సర్ అవుతుందండి. లేదా x ఇటు పంపించారనుకోండి a/x అవుతుందండి. a/x ఈజ్ ఈక్వల్ 7/15 కాబట్టి 7/15 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 280 అండి. ఇన్ ఏ క్లాస్ 3/5 ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, రెస్ట్ ఆర్ బాయ్స్. ఇఫ్ 2/9 ఆఫ్ గర్ల్స్ అండ్ 1/4 ఆఫ్ బాయ్స్ ఆర్ ఆబ్సెంట్, వాట్ పార్ట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ప్రెజెంట్ అని ఇచ్చాడండి. చూడండి, ఒక తరగతిలో 3/5 వంతు మంది బాలికలు, మిగిలిన వారు బాలురు అండి. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ తీసుకున్నారు అనుకోండి. బాయ్స్ చూసుకున్నట్లయితే మొత్తం విద్యార్థుల సంఖ్య కావాలా, కాదు, పార్ట్ల కింద తీసుకుందాం మనము. మరి ఇంకెందుకు, బాయ్స్ గర్ల్స్ చూడండి. బాయ్స్ అనే వాళ్ళు గర్ల్స్ అనేది ఎంత ఇచ్చాడండి, 3/5 వంతు ఇచ్చాడండి. ఇది 3/5. మరి గర్ల్స్ ఏమవుతుందండి, బాయ్స్ ఏమవుతుందండి 2/5 అవుతుందండి. గర్ల్స్ 3/5 కాబట్టి 2/5 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ బాలికల్లో 2/9 మంది, బాలులు అబ్బాయిల్లో 1/4 మంది హాజరవ్వలేదండి. అంటే హాజరైన వాళ్ళు కావచ్చండి. మొత్తం విద్యార్థుల్లో ఏ భాగం హాజరయ్యారు అన్నాడు కాబట్టి హాజరైన వాళ్ళు కావాలి కాబట్టి 2/5 ఇంటూ బాలుల్లో హాజరైన వాళ్ళు ఎంతమంది, హాజరు కాని వాళ్ళు 1/4 మంది అండి. హాజరైన వాళ్ళు ఎంతమంది అవుతారంటే 3/4 అవుతారు కాబట్టి ఇంటూ 3/4 అండి. ఇక్కడ చూడండి, బాలికల్లో 2/9 మంది హాజరు కాలేదండి. మరి హాజరైన వాళ్ళు ఎంతమంది అవుతారండి, 7/9 అవుతుందండి. అంటే 3/5 ఇంటూ 7/9 అవుతుంది. ఇప్పుడు చూడండి, 2 3 6 అండి, 5 4 20 అండి, 3 7 21 అండి, 5 9 45 అండి. ఓకేనండి. అంటే హాజరైన వాళ్ళు చూసుకున్నట్లయితే బాలుర్లో ఎంతమంది అండి, 6/20, బాలికలు ఎంతమంది అండి, 21/45 అండి. మరి ఏమన్నాడండి, మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఏ భాగము హాజరు కాలేదనండి. మొత్తం విద్యార్థులు ఇప్పుడు ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి మొత్తం విద్యార్థులు ఏమని తీసుకోవాలంటే 1 అని తీసుకోవాలి. అందులో నుంచి హాజరైన వాళ్ళు మొత్తం విద్యార్థుల్లో ఏ భాగము హాజరయ్యారు కదా, ఏ భాగం అన్నాడు కాబట్టి 2 ప్లస్ చేసుకోండి. ముందు ఈ 2 ప్లస్ చేసుకుంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది. మనకి మైనస్ చేయమని అడగలేదు. మరి మైనస్ చేస్తే ఏమవుతుందండి, హాజరు కాని వాళ్ళు వచ్చేస్తారండి. కాబట్టి మైనస్ చేయాల్సింది 2 ప్లస్ చేసండి. ప్లస్ చేసి చూడండి, 20కి 45కి ఎల్సిఎం చేశారు అనుకోండి. 20కి 45కి ఎల్సిఎం చేసినట్లయితే ఇందులో మనకి 5 ఉంది, ఇందులో మనకి 5 ఉంది కూడా 5 బయటకు వచ్చేస్తుంది. 4 36 ఇంటూ 5 అవుతుంది. అంటే ఎల్సిఎం చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే 36 ఇంటూ 5 అవుతుందండి. 36 ఇంటూ 5. ఎందుకంటే చూడండి, ఇందులో 5 ఉంది, 4 ఉంది, 9 ఉందండి. అన్నింటికి ఎల్సిఎం చేయాలి. 4 9 36 ఇంటూ 5 అవుతుందండి. ఇక్కడ వేసుకున్నాం. 20తో చూసుకున్నట్లయితే 9 వస్తుందండి. ఎందుకంటే చూడండి, 5 4 ఉందండి, 9 లేదు కాబట్టి 9 వస్తుంది. 9 6 ఎంత అండి, 54 అండి. ప్లస్ ఇక్కడ 45తో చూసుకున్నట్లయితే 45 అంటే 5 9 45 కాబట్టి 4 వస్తుందండి. 4 21 చూడండి, 4 1 4 4 2 8 అండి. అంటే 54 ప్లస్ 84 అండి. 4 ప్లస్ 4 8, 5 ప్లస్ 8 అంటే ఎంత అంటే 13 అండి. 138. 138/36 ఇంటూ 5 అవుతుందండి. ఇక్కడ ఏమైనా క్యాన్సర్ అవుతుంది కదా, చేసాడు క్యాన్సర్ అయితే
ఇది దేంతో క్యాన్సిల్ అవుతుంది? 3తో క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో 3 ఒకట్ల 3 2 3 12 3తో 3 4 12 3 6 అండి. నెక్స్ట్ 2తో పోతుందండి. 2 6 2తో 2 23 అండి. అంటే ఏమొస్తుందండి? ఇది 23/6 5 30 అండి. అంటే 23/30 భాగం వస్తుందండి. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, అంటే మనకి హాజరైన వాళ్ళు భిన్నం చూసుకున్నట్లయితే 23/30 అండి. అంటే 30 మందిలో 23 మంది హాజరయ్యారని అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. మనం ఇప్పటి వరకు 280 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే మిగిలిన క్వశ్చన్స్ మనం తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు మన వీడియోస్ నచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి సజెస్ట్ చేయండి. మన త్వరలో యాప్ కూడా డిజైన్ అయిపోతుంది కాబట్టి యాప్ లో మన వీడియోస్ వస్తాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. కొద్దిగా ఎక్కువ మందిని జాయిన్ చేసినట్లయితే మనకి ఇంట్రెస్ట్ మీద ఇంకా ఫాస్ట్ గా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.